మా ప్రభుత్వమే ఆడిబిడ్డల ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న ఆడిబిడ్డలందరినీ కోటీశ్వర్లను చేస్తాం. మేము పెడుతున్న పథకాలన్నీ ఆడిబిడ్డల పేర్ల మీదనే ఇస్తున్నాం. వాళ్ళంటే మాకు మస్తు గౌరవం ఉందని సర్కార్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. కానీ అసలు ముచ్చటెట్టున్నదో ఎరికేనా? అత్త మీది కోపం దుత్త మీద చూపెట్టినట్టే ఉన్నది. పోన్రి పొంగులేటి సారు కథ. ఇక చూడుండ్రి ఏం చేసిండో అర్థం కాలే. ఇగో మళ్ళా పారినుర్రి. పక్క పొంటున్నామే కరీంనగర్ కలెక్టర్ మేడం. ఆమెని ఎట్లా తిడుతున్నాడో చూడుండ్రి. పాపం మేడం ముఖం చిన్నగా చేసుకొని పోతున్నది. మంత్రి సారాయే ఏమనే తట్టుండది. మరి ఇంతగానో మంత్రి గారికి కోపం ఎందుకు వచ్చిందో ఎరికేనా? కరీంనగర్ కు ఇవాళ మనోహర్ లాల్ ఖట్టర్ అనే కేంద్ర మంత్రి వచ్చిండు. దానికి బీజేపీ వాళ్ళు మస్తు మంది వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చిండ్రు. వేరేటోళ్ళు వచ్చిన కాడ ఎట్లుంటది? బండి సంజయ్ సారు కేంద్ర మంత్రేనాయే. ఢిల్లీకి వెళ్ళి ఇంకో కేంద్ర మంత్రి వచ్చే. పోలీసు వాళ్ళంతా అదే బిజీలున్నారు. మన పొంగులేటి సారును పొన్నం సారును ఎవ్వరు పట్టించుకోలేదట. దీంతోని కోపం మొత్తం మేడం మీద తీసిండు. కానీ ఓ ఆడిబిడ్డను పట్టుకొని అంత మందిలా ఎట్లా పడితే అట్లా మాట్లాడు కరెక్టేనా సారు? ఆమెమన్నా మీ లెక్క పథకాల పేరుతోని మందిని మోసం చేసి వచ్చింది అనుకుంటున్నారా? కష్టపడి చదువుకొని కలెక్టర్ అయింది. కానీ మన సర్కారోళ్లకు కలెక్టర్లు అంటే లెక్క లేకుండా పోతున్నదుల్లా. అప్పట్లో జగ్గారెడ్డి సారు కూడా కలెక్టర్ గురించి గలీజ్ గా మాట్లాడిండు. ఆ ముచ్చట చూపించిన వాళ్ళ మీద కేసులు పెట్టించిండు. ఇప్పుడు కరీంనగర్ కలెక్టర్ పమేలా మేడాన్ని తిట్టిందని చూపిస్తే పొంగులేటి సారు కూడా కేసు పెడతాడు కావచ్చు.